అన్నదాతకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం. పేదవాళ్ళందరికీ పింఛను పెంచుతాం. మొదటి తారీఖు ఇస్తాం. ఇంటి దగ్గరనే ఇస్తాం. 4,000 రూపాయలు చొప్పున పింఛన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ ఇస్తాం. కడాన వాలంటీర్ల యొక్క జీతాన్ని కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవి కాకుండా ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం తొందరలోనే డిక్లరేషన్ తీసుకొస్తాం. అదే మాదిరిగా ఎస్సీలకు కూడా వర్గీకరణ ఎప్పటి నుంచి అడుగుతున్నారు. జిల్లాల వారీగా జనాభా దామాషా ప్రకారమే న్యాయం జరుగుతుంది. ఎవరికి అన్యాయం జరగకుండా ఏం చేయాలో చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు గన్నవరం దద్దరిల్లింది. రేపు బూతుల్లో మీరే చూస్తారు. 1 వే ఎలక్షన్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించారు. దానికి తార్కాణమే ఈ గన్నవరం మహాసభ అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు నేను పిలిపిస్తున్నా, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ జగన్, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. జై హింద్. డొక్కా సీతమ్మ పుట్టిన నేల, జగన్నాథ పండితురాయలు అలంకార శాస్త్రం, తర్కశాస్త్రం ముంగండ గ్రామంలో పండిత గ్రామంగా పిలిచే అలాంటి మహాపండితులు పుట్టిన ఈ నేలకి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఉపన్యాసం ప్రారంభించబోయే ముందు ఈ రోజున ఈద్ ముబారక్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇస్లాం మతాన్ని పాటించే మా తోటి సోదరిమణులకి, సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు మా కూటమి తరపున